హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రావురి. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తూ మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. ఈరోజు మా అంశు 1 ఇయర్ వ్యాక్సిన్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నాము. మనం మన పిల్లలకిచ్చే గొప్ప ఆస్తి వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్. వాళ్ళు ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. అందుకే అంశుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము. ఇప్పటి వరకు మేము అన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో వేయించాము. గవర్నమెంట్ హాస్పిటల్లో లేని కొన్ని వ్యాక్సిన్స్ ప్రైవేట్ హాస్పిటల్లో వేయిస్తున్నాము. అంశుని బయటికి తీసుకుని వెళ్తుంటే హీఈస్ వెరీ ఎక్సైటెడ్. మొత్తానికి హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అంశుకి అన్ని వ్యాక్సిన్స్ కూడా మార్నింగ్ టైంలో వేయించాము. అందుకే ఈరోజు మేము మార్నింగే హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చే ముందు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాము, కానీ వెయిటింగ్ ఉంటుందో లేదో చూడాలి. ముందుగా ఓపీ అయితే తీసుకున్నాము. ఓపీ తీసుకున్నాక నర్స్ చెక్ చేసి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. కానీ అంశు కొంచెం భయంగా చూస్తున్నాడు. ఏంటి ఈ కొత్త ప్లేసు, ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను అని కొంచెం బిక్కుమని చూస్తున్నాడు. అక్కడ నర్సు ఎలా ఉన్నావు, హాయ్ క్యూటీ అని చెప్తే ఆ వైపు భయంగా చూస్తున్నాడు. ఇందులో అంశుకి వెయిట్, హైటు, అలాగే హెడ్ సైజు ఇవన్నీ చెక్ చేశారు. అన్నీ నార్మలే ఉన్నాయనేసి ఆ నర్స్ కూడా అనింది. మేము డాక్టర్ని కలిసాము. అంశుని డాక్టర్ చెక్ చేసి అంతా నార్మల్గా ఉంది అన్నారు. అలాగే అంశు వాకింగ్ చేస్తున్న విధానం చూసి బాగుంది అని చెప్పారు. అలాగే అంశుకు వేయవలసిన వ్యాక్సిన్స్ను ఏమి వేయాలో సజెస్ట్ చేశారు. సో మేము ఆ వ్యాక్సిన్స్ని తీసుకున్నాము. MCV-2 MCV ఫస్ట్ డోసేజ్ ఆల్రెడీ 9th మంత్లోనే అంశుకు వేయించాము. ఇప్పుడు సెకండ్ డోసేజ్ మెనింజికోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్, నెక్స్ట్ టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్, జపనీస్ ఎన్సెఫలైటిస్, ఈ 3 వ్యాక్సిన్స్ ఈరోజు అంశుకి వేయించాం. ఈ వ్యాక్సిన్స్ ఎందుకు అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన ఏవి రాకుండా ఉండడానికి వీటిని వేశారు. అలాగే టైఫాయిడ్ ఫీవర్కి సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇందులో ఉంది. ఈ వ్యాక్సిన్స్ గురించి మళ్ళీ మాకు నర్సు బ్రీఫ్ చేసింది. ఈ వ్యాక్సిన్లు ఎందుకు వేస్తున్నాము, పిల్లలకి ఏం యూసేజ్ అనేసి మళ్ళీ మాకు ఒక షార్ట్ బ్రీఫ్ ఇచ్చేసింది. కానీ ఈ రూమ్లోకి అంశుని తీసుకొని వచ్చాక నన్ను వీళ్ళు ఏమో చేస్తారు అనేసి అంశు ఫిక్స్ అయిపోయాడు. అందుకే వాళ్ళని ఇలా చాలా సీరియస్గా చూస్తున్నాడు, నన్ను ఏం చేస్తారో ఏంటో అని. కానీ పిల్లలకి వ్యాక్సిన్ అనేది మనం కంపల్సరీ వేయాల్సిందే. అందుకే నేను కూడా బాధ అవుతున్నా, అంశు ఏడుస్తాడు అని తెలిసినా కానీ ఏమీ చేయలేకపోయాను. అంశుకి 3 ఇంజెక్షన్స్ ఇచ్చేసరికి చాలా ఏడ్చాడు, కానీ చేసేది పెట్టినప్పుడు కొంచెం అంశు నవ్వినా కానీ తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా ఏడ్చేశాడు. ఆ ఏడుపుకి నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంత ఏడుపు పిల్లలు ఏడిస్తే చాలా బాధ అవుతుంది కదా. ఆ తర్వాతకి కొంచెం సేపు అంశుని సెటిల్ చేసి ఇంటికి బయలుదేరాము. సో మీరు మీ పిల్లలకి వ్యాక్సిన్స్ వేయిస్తున్నారా? మాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి వ్యాక్సిన్ అయిపోయి ఇంటికి వచ్చేసాము. అందరికీ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.